దేశంలో రాష్ట్రంలో మెడికల్ మాఫియా ప్రజల జీవితాలతోటి చెలగాటం ఆడుకుంటూ ఉంది. ముఖ్యంగా ప్రతి మెడికల్ షాప్ని కనుక ఎంక్వైరీ చేస్తే ఆ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు అడ్రస్ గలంతైనటువంటి షాపులు అనేక మెడికల్ షాపుల్లో ఉన్నాయి. అలాగే ఎక్స్పైర్ అయినటువంటి మందుల్ని డేట్లు మార్చి అమ్ముతున్నటువంటి దుర్మార్గం కూడా మెడికల్ షాపుల్లో కొనసాగుతూ ఉంది. అంతేకాకుండా ఈ రోజున 10 పైసలకు వచ్చేటటువంటి ట్యాబ్లెట్ రూపాయి ఛార్జ్ చేసేటటువంటి దుర్మార్గం కూడా కొనసాగుతూ ఉంది. అంటే ఒక ట్యాబ్లెట్ తనకున్నటువంటి రేట్ ఒరిజినల్ రేటు కంటే 10 టైమ్స్ 12 టైమ్స్ పెంచి అమ్ముతూ ఉన్నారు. ప్రజల జీవితాలతోటి చెలగాటమాడుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా మృత్యు కూపంలోకి వెళ్ళినట్టు ఉంటా ఉంది తప్ప మరొక మార్గం కనపడినటువంటి దుస్థితి ఇవాళ కొనసాగుతూ ఉంది. టెస్టులు తలనొప్పిగా ఉందని ఎవరైనా కనుక హాస్పిటల్కి వెళ్తే ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత స్కానింగ్లు, ఎంఆర్ఐలు, బ్లడ్ టెస్టులు, రకరకాల పరీక్షలు చేసి కనీసం 10,000 15,000 తక్కువ లేకుండా ముందస్తు పరీక్షల దగ్గరే కొల్లగొట్టి అలాగే వందలాది రూపాయల ఫీజులు వసూలు చేసి ఆ తర్వాత మెడిసిన్స్ అవసరం ఉన్నా లేకపోయినా వేలాది రూపాయల మెడిసిన్స్ రాసి చేస్తూ ఉన్నటువంటి ఈ స్థితిలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టడంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, 2 ఎన్డీఏ ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైపోయినాయి అనేది చెప్పకనే చెప్తా ఉన్నాం. ఇవాళ మెడికల్ మాఫియా తట్టుకోవడానికి సామాన్య మధ్యతరగతి ప్రజలు రోగాల బారిన పడితే మృత్యు కుహారంలోకి వెళ్ళేటటువంటి దుర్మార్గం ఇవాళ జరుగుతున్నటువంటి స్థితిలో ప్రజలకు సిపిఐగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మెడికల్ షాపుల యొక్క మోసాన్ని గ్రహించమని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మెడికల్ షాపుల యొక్క మోసానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. అలాగే మెడికల్ మాఫియా యొక్క ఆగడాలకు వ్యతిరేకంగా, మోసానికి వ్యతిరేకంగా ఈ నెల అంటే ఫిబ్రవరి 14వ తేదీన భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆందోళనకు పూనుకుంటూ ఉంది. ఈ ఆందోళనలో ప్రజలందరూ పాల్గొనవలసిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.